జిఎస్సి ఇంటెలిజెన్స్ సంస్థతో నీకు పని లేదు. కేవలం స్వామిభక్తి ప్రదర్శించడానికి రాజేశ్వర్ రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నారు. అన్నిటికీ తప్పు చేసే అధికారులు మూల్యం చెల్లించుకుంటారు. ఏ సంబంధం లేని రోజువారీ వ్యవహారాల్లో సంబంధం లేని శరత్ను అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపించారు. న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా మొన్న తెల్లవారుజామున అలా తెచ్చారు, ఇలా కాగితాలు ఇచ్చారు, అలా రిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థే నేలపాడు న్యాయ వ్యవస్థే ఇవాళ అమరావతి రైతాంగాన్ని బతికించింది, 5 కోట్ల మంది ప్రజల్ని బతికించింది, నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల్ని బతికించింది. ఇవాళ ఈ అధికారుల పాత్ర అంతా కూడా ప్రజల ముందుంచి నేను ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, చట్టబద్ధ పరిపాలన లేదు. చట్టాలు, రూల్సు, నిబంధనలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి కొంతమంది అవినీతి పరులైన అధికారుల్ని చేతిలో పెట్టుకొని జగన్ రెడ్డి ఈ ధనన్నని సజ్జలాడిని తాడేపల్లి కొంపలో కూర్చొని ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరి మీద ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. రాబోయే 10 రోజుల్లో ఇప్పుడు నారాయణ గారు అయిపోయాడు, అట్లాగే పుల్లారావు గారు అయిపోయాడు, ఇంకా మొత్తం 18-20 మంది అధికారులు నాయకుల మీద పోటీ చేసే అభ్యర్థుల మీద ఈ తప్పుడు పనులు చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ ఉంది. ఏదైతే షరతుని పెట్టిన అన్యాయంగా పెట్టిన అక్రమ కేసులు ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా న్యాయ వ్యవస్థ ఇవన్నీ పరిధిలో తీసుకొని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా రేపు లాయర్స్ కూడా ఇవన్నీ కూడా బెయిల్ అప్లికేషన్లో బెయిల్ మరి బెయిల్ ఈ ఏదైతే మరి కోర్టు ముందుకు వస్తుందో ఇవన్నీ కూడా తెలియజేస్తారు. ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా తొక్కిపెట్టి ఈ చీఫ్ ఇంజనీర్స్ రిపోర్ట్స్ కానీ ఏదైతే అధికారులు చెప్పిన సమాచారాలు ఈ వాస్తవాలన్నీ కూడా తెలియచేయకుండా ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాసి కుటుంబాలలో సభ్యుల్ని ఇట్లా అక్రమ కేసుల్లో ఇరికిచ్చి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఒక పైచాచిక ఆనందం పొందుతున్న జగన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదేనా చట్టబద్ధ పాలన అంటే? ఇదేనా రూల్ ఆఫ్ లా అంటే? ఇందుకేనా నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం ప్రమాణ పత్రం చదువుతాం. అవన్నీ కూడా తొంగలో తొక్కి నీకు ఇచ్చిన 151 సీట్ల అధికార మదంతో ఈ తప్పుడు పనులు ఒక్క ఛాన్స్ అధికారంతో అధికారంలోకి వచ్చి ఇవన్నీ కూడా తప్పుడు పనులు చేసావు జగన్ రెడ్డి. దర్యాప్తు చేసే అధికారులు కూడా తప్పుడు కేసులు ఫిర్యాదులు చేస్తూ ఉన్న అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, చట్టాన్ని గౌరవించండి, నిజాలు మాత్రమే చెప్పండి, లేదంటే చట్టం మిమ్మల్ని తప్పకుండా బాధ్యుల్ని చేస్తుంది. మీరు కూడా చట్టం ముందు ముద్దాయిలుగా నిలబడతారు, ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడతారు. సిఆర్డిఏ రిపోర్టు ఏదైతే ఎస్డిఆర్ఏ నోట్ ఇవన్నీ కూడా నేను ఇవాళ మీడియాకి రిలీజ్ చేస్తున్నాను. ఈ వాస్తవాలన్నీ కూడా మీడియా ముందు ప్రజల ముందు ఇవన్నీ కూడా మీడియా ద్వారా ఇవాళ ఏదైతే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల ముందుంచుతున్నాను. తప్పకుండా న్యాయం గెలవాలి, నిజమే గెలుస్తుంది, న్యాయం ధర్మమే గెలుస్తుంది. ఎప్పుడు కూడా రాజారెడ్డి రాజ్యాంగం అనేది తాత్కాలికం. మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే శారీరకంగా ఇబ్బంది పెట్టచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కానీ, తెలుగుదేశం జన సైనికుల్ని వీర మహిళలను కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులను కానీ నువ్వు టెంపరీగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ ఇది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోమని జగన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎన్నికల తర్వాత వైజాగే రాజధాని, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ చెప్తున్నాడు. మీరేమో లండన్ వెళ్ళిపోతారు. నాకున్న సమాచారం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల
తాడేపల్లి కొంప వదిలి బోడిగుండు చేసిన ఋషికొండ ప్యాలెస్కి జగన్ రెడ్డి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ సంపద అంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది, లండన్ వెళ్ళిపోయింది. లండన్ చుట్టుపక్కల ఐలాండ్స్ కూడా కొన్నాడు. ఒక ప్రధానమైన కంపెనీలో $3 బిలియన్ 25,000 కోట్లు షేర్స్ ఉన్నాయి. అర్థమైందా రాజా? ఇవన్నీ కూడా రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలీస్ వెంకటస్వామి కూడా కర్రెత్తడు. అక్రమాలు చేసేవాళ్ళకి, అన్యాయాలు చేసేవాళ్ళకి, దుర్మార్గాలు చేయమనేవాడికి పోలీస్ వెంకటస్వామి కూడా కర్రెత్తడు. నీ అధికారం అంతా ఒక్క 10 రోజులు గుర్తెట్టుకో. 10 రోజుల తర్వాత చట్టబద్ధ పాలన అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. న్యాయం ధర్మం గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది. అదే ప్రజాగళమై 6వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అదే శంఖారావంగా పూరించి నారా లోకేష్ బాబు ప్రజల్లో ఉన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 అడుగులు గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఈ వైసీపీ